ఇవి నిలువ పచ్చడి అండి, టమోటా నిలువ పచ్చడి. దానికి కావాల్సింది 1 కేజీ టమోటాలు. ఇవి ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచి ఇప్పుడు ముక్కలుగా కోస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉప్పులన్నీ కొలత వేసుకుందామండి. కొలత వేసుకొని పెట్టుకుందాం. ఎన్ని కప్పులు వస్తాయి చూసి దాని ప్రకారం కారము, చింతపండు, ఉప్పు వేసుకోవాలి. 2 3 4 కప్పులు వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి ఈ టమోటా ముక్కలు వేసుకోవాలండి. ఈ టమోటా ముక్కలతో పాటు 100 గ్రాముల చింతపండు అండి. ఇట్ట పట్టుకుంటే పిడికిలు రావాలి. 100 గ్రాముల చింతపండు. దీన్ని క్లీన్గా చేసి పెట్టుకున్నా, విడివిడిగా వేసేసి శుభ్రంగా పీసులు, చింతగింజలు అన్నీ తీసేసి నీట్గా చేసినానండి. ఇది విడివిడిగా చేసి దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బాండ్లు పెట్టి 1 స్పూన్ మెంతులు ఈ స్పూన్తో కొలుచుకున్నామండి. 1 స్పూన్ మెంతులు ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా ఎగాలండి, ఇలాంటి పచ్చివాసన ఉంటుంది. ఎర్రగా ఎగినాయండి. ఈ పక్కన పెట్టి ఇప్పుడు ఆవాలండి. ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసినాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి, ఎక్కువ మాడకూడదు. ఆవాలు తొందరగా వేగిపోతుందండి. ఈ 2 మెంతులు, ఆవాలు మిక్సీ జార్లో వేసి చల్లారినాక పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలగడతాము. ఇవి బాగా మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికి ఈ రసం అంతా తేమ లేకుండా ఉడికిపోవాలండి. ఇంకోసారి మూత పెట్టేసి మూత తీసి ఒకసారి ఇదంతా కాయలు బాగా నలిగిపోతాయి. బాగా ఉడికిపోవాలి. ఇదంతా కాయ అంతా బాగా ఉడికి గుజ్జంతా కొంచెం గట్టిగా రావాలి. ఒక స్పూన్ పసుపు అండి. ఈ కప్పుతో 4 కప్పులు టమోటాలు, 1/4 కప్పు సాల్ట్ వేస్తున్నా. చూసి వేసుకుంటానండి.
ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఎంత బాగా గుజ్జుగా ఉడికిపోవాలి. ఎంత ఉడికితే అంత నిలువ ఉంటుందండి పచ్చడి. పచ్చి పచ్చిగా ఉన్నిందంటే ఊరగాయ ఎత్తిపోతుంది. టమాటా గుజ్జు ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు మెంతులు 2 చల్లని ఇవి పొడి చేసి ఈ పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆవాలు మెంతులు పొడి పౌడర్ చేశానండి. ఇప్పుడు పచ్చడి చల్లారిందండి. మిక్సీకి వేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ రెడీ అయిందండి, టమాటా పేస్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి నూనె వేసి తిరగమాత వేయాలండి. బాండ్లీలో పల్లి నూనె వేస్తున్నామని తిరగమాతకు. ఊరగాయ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి. ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. నూనె కాగిందండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బరు, ఇవి స్లోగా తిరగమాత మాడిపోకుండా చూసుకోవాలండి. కరివేపాకు, ఇంగువ, వేసి ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసి ఇది బాగా కలపాలండి. కలిపి ముక్కలు గిన్నె కారము, ఇది కారం తక్కువ ఉందండి, కారం చూసి వేసుకోవాలి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళది. ఇది ఆవాలు మెంతిపిండి అండి. ఉప్పు టమోటాలు ఉడికేటప్పుడే వేసేసినాను. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి. ఆయిల్ ఉంటేనే ఊరగాయ నిలువ ఉంటుంది. ఆయిల్ తక్కువ ఉంటే ఎండిపోతుంది, ఎండిపోయి టేస్ట్ ఉండదు. ఇది కొంచెము ఇట్లా వేడి మీద ఉడుకుతూ ఉంటే బాగా కొన్ని రోజులు నిలువ ఉంటుంది. ఇది 6 నెలలైనా నిలువ ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలోకి, ఉప్మాకు అన్నిటికీ టేస్ట్ బాగుంటుంది. అది మా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటూ ఉంటామండి. ఇంతే అండి టమోటా పచ్చడి. ఎండాకాలంతో పని లేదండి, ఎప్పుడంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చు. నేను వేసిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయి, ఈ కొలతల ప్రకారం చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చినాక ఒక జాడీలోకి తీస్తాను. ఇది 6 నెలల పైన ఉంటుందండి, కానీ మా ఇంట్లో అన్ని రోజులు ఉండదు, తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి. మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.